రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో రాయలసీమకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున మారుస్తున్నారు, కొత్త వారికి ఛాన్స్ ఇస్తామని చెప్పి వైసీపీ చెప్తుంది. ఈ ప్రభావం ఎంతవరకు సక్సెస్ కావచ్చు? ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇష్టం. దాన్ని మనం ఎవరం కూడా క్వశ్చన్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. నాకు తెలిసినంత వరకు ప్రజలలో అభిమానం ఉండే లీడర్లను ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కూడా పోగొట్టుకోదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటున్నాడు అనేది ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన నిర్ణయం తప్ప మనం ఒకరు కూడా క్వశ్చన్ చేసడానికి మనకి ఎవరికి అధికారం లేదు. ఎలాంటి ఫలితాలు ఆశిస్తున్నారు ఇలా సీట్లు మార్చడం వల్ల, సిట్టింగ్లకు టికెట్లు నిరాకరించడం వల్ల? అంటే ప్రజలలో వాళ్ళకు లేదనే ఉద్దేశంతో ఒకవేళ సీట్లు మార్చంటే మార్చని వస్తుంది తప్ప ప్రజలలో బాగుండేటోళ్ళని ఎవరిని కూడా ఏం టచ్ చేయడం లేదే, ఎవరిని కూడా ఆలోచన చేయడం లేదు. రాయలసీమ జిల్లాలో చాలామంది ఒక్కొక్కరు 5-6 సార్లు మీలాగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వారికి ఒక్కసారిగా సీటు నిరాకరిస్తే, టికెట్ నిరాకరిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ ఎక్కడ కూడా 5 సార్లు ఎమ్మెల్యేలను ఎవరిని కూడా నిరాకరించడం లేదు కదబ్బా ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు చెన్నకేశ్వరరెడ్డిది ఎమ్గనూరు అంటే ఆయనకు వయసు ఎక్కువైపోయిందనే ఉద్దేశంతోనే ఆయన చెప్పిన క్యాండిడేట్కే టికెట్ ఇస్తున్నారు. ఇంకొకటి కూడా ఏం లేదు కదా. అప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా ఫస్ట్ టర్మ్ అంతే తప్ప ఇంకా ఎవరు చాలా సీనియర్లు అనే వాళ్ళు ఎవరు లేరు కదా. జగన్ ఒక్కసారి చెప్పినాడంటే అది నెరవేరుస్తాడని మీ పార్టీ నేత అందరూ చెప్తున్నారు. కానీ చెప్పింది జగన్ చేయడం లేదు అనేది టీడీపీ నేతల ప్రచారం. అంటే టికెట్ల విషయంలో కానీ ఇంకోటి కానీ మా పార్టీలో వాళ్ళెవడు మా పార్టీలో జోక్యం చేసుకోవడానికి, అంటే మేము ఎవరికి టికెట్ ఇవ్వాలా ఎవరికి టికెట్ ఇవ్వకూడదు అంటే వాళ్ళు మమ్మల్ని డిసైడ్ చేస్తారా? ఏమన్నా చంద్రబాబు నాయుడికి ఏమన్నా కొద్దిగా లోకేష్కు వీళ్ళకు కొద్దిగా కామన్ సెన్స్ ఉండి మాట్లాడితే సరిపోతుంది. ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం. పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డికి పూర్తి హక్కు, సర్వాధికారులు ఉన్నది ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి. దాన్ని మనం ఎవరం క్వశ్చన్ చేయడానికి, వాళ్ళెవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి? ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం. ఎవరికి మంచి అవి అనుకుంటే దాన్ని నిర్ణయం. మేము చెప్పినట్టు తెలుగుదేశం వాళ్ళు చేస్తారా చెప్పాను, అది కాని పని. ఎవరికి నచ్చితే వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటారు అంతే. మీరంతా వైఎస్ కుటుంబానికి చాలా విధేయులుగా ఉంటున్నారు ఫస్ట్ నుంచి. మరి ఆ పార్టీ నుంచే వైఎస్ షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ ఒకవేళ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? వస్తే దాన్ని వచ్చిన తర్వాత ఆలోచన చేయాల్సిందే తప్ప మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమ్మడి ఉండాము. ఇప్పుడు షర్మిల వస్తుందో రాదో అనేది మనం ఎవరం చెప్పలేము. వచ్చినప్పుడు ఏమిటనేది అప్పుడు రాజకీయ పరిస్థితిని బట్టి అప్పుడు ఆలోచించాల్సిందే తప్ప ఇప్పుడు దాని గురించి ఆమె ఎక్కడ నేను వస్తానని చెప్పలేదు, మా అన్న మీద వస్తానని ఎక్కడ చెప్పలేదు. వీళ్ళ మధ్యనే మీడియా వాళ్ళు వీళ్ళు మాట్లాడేదాన్ని దాని గురించి అంతగా ఇప్పుడు వాట్సాప్లో ఫేస్బుక్లో దాన్ని అంతా కూడా చూడాల్సిన అవసరం లేదు. ప్రతిసారి నారా లోకేష్ రెడ్ బుక్ చూపిస్తున్నారు, అందరి కథ చూస్తానని చెప్పి. ఆ రెడ్ బుక్లో మీరు కూడా ఏమైనా ఉన్నారా? నీకు ఒకటి చెప్తాను, నేను 85 నుంచి ఇట్లా పెరిగేటోళ్ళు అందరినీ చూసినాను అబ్బా. 1985 నుంచి చూసినాను. 85లో తెలుగుదేశం గవర్నమెంట్లో చూసినాను. 94లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము. 99లో తెలుగుదేశాన్ని చూసినాము. తర్వాత కంటిన్యూగా అధికార పార్టీలోనే వచ్చేస్తున్నాం. ఈ రెడ్ బుక్లు ఇవన్నీ కూడా మాకు కాంగ్రెస్ పార్టీ ఉండేటోళ్ళకి మీకు ఎవరికి అర్థం కావడం లేదు. మా పార్టీలోనే మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో ఉండేట్టు ఇంకొక నాయకుడు తొక్కడానికి పరిస్థితి అది మాకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది. 89 నుంచి 94 వరకు అప్పుడు పరిస్థితి చూసినాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరు లీడర్కు సరిపోకుంటే లీడర్ను వాళ్ళని ఇబ్బంది పెట్టండి. దానికి అలవాటు పడిపోయిన వాళ్ళని ఇంకా మాకు ఎవడు ఉంటేనేమి, ఎవడు పోతేనేమి, ఎవడు వస్తే ఇప్పుడు వీళ్ళు ఏం వచ్చి మమ్మల్ని ఏం చేయలేరు కదా. ఇప్పుడు రెడ్ బుక్ రాసుకుంటే ఏమన్నా ఇది చిన్నపిల్లలు ఎవరమా బెదిరియడానికి? ఒకవేళ ఏమన్నా ఇప్పుడు ఊర్లో ఉండే నాయకుడే భయపడకున్నాడు. ఇప్పుడు మనతో పని చేయించుకొని 24 గంటలు పని చేయించుకునేటోడే డబ్బులు సంపాదించుకొని అన్నీ సంపాదించుకొని
లాస్ట్కు వాడిని ఏదన్నా 2 పనులు చేయకపోతే వాడే మమ్మల్ని బెదిరించి వాడినే ఏం చేయలేకుండా ఏం లోకేష్ వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు చెప్పు. థ్యాంక్ యూ. ఇది తాజా రాజకీయ పరిణామాలపై సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.